ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. మరి 19 మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇది సామాన్యమైనది కాదండి, చాలా శక్తివంతమైన అమావాస్య, అతిపెద్ద అమావాస్య. ఈ అమావాస్య రోజున ఎవరైతే ఈ 2 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వారి యొక్క సుడి తిరుగుతుంది, వారి కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వస్తువులకు అంత శక్తి ఉంటుందన్నమాట. ఈ వస్తువులు అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువులు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ 2025 చివరి అమావాస్య అండి. ఇది చాలా పవర్ఫుల్ అనమాట. కొత్త సంవత్సరం అంతా కూడా బాగుండాలన్నా, కొత్త సంవత్సరం అంతా కూడా కలిసి రావాలన్నా, అలాగే కాకుండా ఈ సంవత్సరంలో పడ్డ కష్టానికి ఈ సంవత్సరంలో ముగియాలన్నా సరే అండి, మీరు మాత్రం మర్చిపోకుండా ఈ వస్తువుని అయితే తెచ్చుకోండి. ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి, అదృష్టాన్ని తెచ్చిపెట్టేవి. అలాగే కాకుండా ఈ మన జీవితంలో ఉండే ఇబ్బందులను తీసేసే వస్తువులు అని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఈ వస్తువులు మనని చాలా వరకు కూడా పేదరికం నుంచి తొలగిస్తాయని చెప్పవచ్చు. లక్ష్మీదేవికి ఇష్టకరమైన వస్తువులు కాబట్టి ఖచ్చితంగా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నిజం చెప్పాలంటే మనకు అమావాస్య రోజు అంటే కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కొన్ని వస్తువులు మనం కొనుగోలు చేయడం వల్ల మనకు దురదృష్టం తొలగిపోతుంది. మన అదృష్టవంతులుగా మారడానికి కూడా కొన్ని వస్తువులు మనకు ఉపయోగపడతాయి అన్నమాట. అందుకే కొన్ని వస్తువులను ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకొని ఇంటికి తెచ్చుకోండి. ఏ వస్తువులను తెచ్చుకోవాలి, అమావాస్య రోజు ఎలాంటి నియమాలను ఆచరించాలనే ముందు ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చే ఈ అమావాస్య అంటే కనుక ఈ 2025 డిసెంబర్ ఇంకా చివరిది. ఈ సంవత్సరంలో ఈ అమావాస్య ముగిసిపోతుందన్నమాట. అమావాస్య మనకు ప్రతి నెలలో వస్తుంది అండి, రాదని చెప్పడం లేదు. కాకపోతే ఏంటంటే ఏ నెలలో వచ్చే అమావాస్య ఆ శక్తిని కలిగి వస్తుందన్నమాట. అంటే గ్రహబలం కావచ్చు, శక్తులు కావచ్చు. అలానే కాకుండా చెప్పాలంటే కనుక ఇట్లా ఏ నెలను బట్టి ఆ నెలను అమావాస్య వస్తుంది. కొన్నిసార్లు అమావాస్య ఏం చేస్తుందంటే కనుక ముఖ్యంగా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏర్పడిన అమావాస్య అదే శక్తులతో కలిసి మళ్ళీ మనకు ఈ నెలలో ఏర్పడుతుందన్నమాట. అమావాస్యను పవర్ఫుల్గా పరిగణించబడుతుందన్నమాట. అమావాస్య మంచిని తెచ్చిపెట్టుకోవడానికి, చెడుని తీసేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అమావాస్య రోజు మీరు ఏది చేసినా కానీ మీకు బాగా కలిసి వస్తుంది, ఇబ్బందులు ఉండవన్నమాట. అందుకే అమావాస్య అంటే ఏంటంటే పవర్ఫుల్గా పరిగణించబడుతుంది. అందుకేందండి, మీరు ఒక చిన్న పరిహారం చేసుకోండి. అమావాస్య రోజు ఎంత బాగా కలిసి వస్తుందో చూడండి. ఎంతలా మీ జీవితం మారిపోతుంది, మీకు అదృష్టం ఎలా అనేది నిర్వహిస్తుంది అనేది మీకు అర్థమైపోతుంది అనమాట. అందుకే అమావాస్యను ఎప్పుడు కూడా వదులుకోకూడదు. అమావాస్య రోజు ఏంటంటే కనుక కొన్ని నిష్ట నియమాలు పాటించుకుంటూ అమావాస్య రోజు కొన్ని పరిహారాలు చేసుకుంటే మన జీవితం అద్భుతంగా మారి మనకున్న దురదృష్టాలన్నీ తొలగిపోతాయి, మనకు అదృష్ట ద్వారాలన్నీ తెరుచుకుంటాయి, మనకుండే ఇబ్బంది అంతా కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజున ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ వస్తువును మీరు ఇంటికి తెచ్చుకోండి. అంటే మీరు అనుకోవచ్చు ఎప్పుడు ఇవి చెప్తారంటే కనుక, అందులో మనకి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు యాలకులను ఇంటికి తెచ్చుకుంటే యాలకులు నిజం చెప్పాలంటే ధనాన్ని ఆకర్షించడమే కాదు, రుణ బాధలు తీసేస్తాయి, అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి అన్నమాట. డబ్బుని 4 దిక్కుల నుంచి కూడా ఆకర్షించడానికి యాలకులు మనకు ఉపయోగపడతాయి. కాబట్టి యాలకులు మనకు ఆర్థికంగా కలిసి రావాలన్నా, అన్ని విధాలుగా బాగుండాలన్నా, అలానే కాకుండా యాలకులండి చాలా చక్కగా మనకు పనిచేస్తాయి. కాబట్టి యాలకులన్నిటివి ఇంటికి కొని తెచ్చుకోవడం వల్ల మంచి చేకూరుతుంది. మనకు ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా మనకి ఏంటంటే 20 రూపాయలు, 10 రూపాయల ప్యాకెట్లు దొరుకుతాయి కదా, అవి కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవడం వల్ల కూడా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఇంటికి తెచ్చుకోగానే మనం తెచ్చుకుంటాం కదా, ఏ వస్తువైనా సరే గుర్తుపెట్టుకోండి, వెంటనే దాన్ని చించేసి వెంటనే మనం వాడుకోకూడదు. కొంచెంసేపు పూజ గదిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం తెచ్చాము దీన్ని బట్టి, కాబట్టి దీన్ని కొంచెంసేపు పూజ గదిలో పెట్టుకొని సరిపోతుందన్నమాట. తేగానే ఏంటంటే కాసేపు పూజ గదిలో పెట్టుకున్న తర్వాత మీరు అమావాస్య తెల్లారి ఉపయోగించుకోండి దాన్ని, అంతేగాని అమావాస్య రోజు దాన్ని ఉపయోగించకండి. తర్వాత వచ్చేసి రాళ్ళ ఉప్పు ఎప్పుడు చెప్తాం కాబట్టి కల్లుప్పు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి. ఈ ఉప్పు ఏం చేస్తుందంటే మంచి గుణాలను కలిగి ఉంటుందన్నమాట. రాళ్ళ ఉప్పు ఏంటంటే అతీత శక్తివంతమైనదని మనకు పురాణాల్లో చెప్పబడుతుంది. అందుకే ఎవరైతే 10 రూపాయలు పెట్టి రాళ్ళ ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం మారిపోతుంది, పేదరికం నుంచి బయటపడతారు, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది, ఇబ్బందులు తగ్గిపోతాయి, ఆర్థికంగా వాళ్ళకి బాగుంటుంది. అలానే కాకుండా చెప్పాలంటే వాళ్ళకి మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. అలానే వచ్చేసి ధన ద్వారాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఉప్పుతో పాటు అమ్మవారు ఖచ్చితంగా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే మనకు శుభప్రదం అని చెప్తూ ఉంటారు. ఉప్పు అనేది ఏంటంటే చాలా వరకు కూడా నెగిటివిటీని తీసేస్తుంది. రాళ్ళ ఉప్పు మనకు అమావాస్య రోజు తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఎక్కడున్నా, ఏ దిక్కులో ఉన్నా మనతో పాటు మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని ఒక నమ్మకం. ఇది ఇప్పటి నుంచి కాదు, పురాతన కాలం నుంచి కూడా ఆచరణ ఉందన్నమాట, శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ఈ యొక్క
అమావాస్య రోజు ఈ సంవత్సరంలో చివరిది కాబట్టి ఖచ్చితంగా ఉప్పు తెచ్చుకోండి. ఉప్పును తెచ్చుకున్న తర్వాత మన వంటల్లో వాడుకోవచ్చు. అలానే కాకుండా ఉప్పుతో దిష్టికి తీసుకోవచ్చు. అదే ఉప్పుతో ఇల్లంతా కూడా మాస్ వేసుకోవచ్చు. అదే ఉప్పుతో కనుక మనకు కనుదిష్టి తాకుతుందిగా, దిష్టి మనకు పిల్లలు కావచ్చు, మనకు కావచ్చు, అదే ఉప్పుతో దిష్టి కూడా తీసుకోవచ్చు. అదే వంటల్లో కూడా వాడుకోవచ్చు. చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. అలానే కాకుండా ఉప్పు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు కాబట్టి ఈ విధంగా ఏంటంటే కల్లుప్పుని ఇంటికి తెచ్చుకోండి. అదే దొడ్డుప్పు, రాళ్ళుప్పు అంటాం కదా, ఆ ఉప్పునైతే కంపల్సరీ తెచ్చుకోండి. అలానే ఈ ఉప్పు ఇంటికి తెచ్చుకొని ఐశ్వర్య దీపం కూడా పెట్టుకోవచ్చు. ఉప్పు దీపం అంటాం కదా, ఉప్పుతో దీపం కూడా మనం అమావాస్య రోజు పెడితే మీ యొక్క ఇంకా సంపాదన ఆపడం ఎవరితరం కాదు. మీ కష్టాలు మీరే తీర్చుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి ఉప్పు దీపం పెట్టుకోవచ్చు. ఉప్పు దీపం పెట్టుకొని మీరు ఏంటంటే చక్కగా ఫలితాలంటే పొందవచ్చు అనమాట. ఇంకా అనంతరం వచ్చేసి ఇంకోటి ఏంటంటే అత్తరు ఎన్నిసార్లు చెప్పుకున్నది తక్కువేనండి. లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువు ఉందంటే అత్తరు అనమాట. అత్తరు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి గులాబీ పూలది, ఇంకోటి మల్లె పూలది అనమాట. మీరేంటంటే గుర్తుపెట్టుకొని గులాబీ పూలతో ఉన్నది కానీ మల్లె పూలతో ఉన్నది కానీ తెచ్చుకోండి. ఎక్కువగా లక్ష్మీదేవి ఏంటంటే గులాబీ పూలతో ఉన్న అత్తర్ని ఇష్టపడుతుందని మనకు పురాణంలో చెప్పబడుతుంది కాబట్టి రూ. 30, రూ. 20, రూ. 25 ఇలా ఉంటుందన్నమాట. అదే దాన్ని బట్టి మీరు ఏంటంటే ఇంటికి తెచ్చుకోండి. అత్తరు ఇంటికి తెచ్చుకోగానే సరిపోదండి. అత్తరు అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం అనమాట. మంచి వాసన కలిగి ఉంటుంది కదా. అత్తరు ఏంటంటే దానివల్ల మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. శుక్రవారం ఉందనుకోండి, అమావాస్య, శుక్రవారం, అష్టములు, పౌర్ణములు, ఏకాదశులు ఇలా మనకు తిథులు వస్తూ ఉంటాయి కదా, ఆ రోజు కొంచెం అంతా 2 చుక్కలంతా అత్తరు తీసుకొని లక్ష్మీదేవి పటానికి రాసుకుంటే అలా తల్లి అనుగ్రహం కలుగుతుంది. ఆ తల్లి యొక్క పులకరించిపోతుంది. అంటే మంచి వాసన ఏంటంటే మన మీద జల్లుతూ ఉంటుందన్నమాట అత్తరు. అందుకే మనకు మంచి ఫలితాలు కూడా వస్తాయని శాస్త్రాలు చెప్పబడుతుంది కాబట్టి అత్తర్ని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. నీళ్ళల్లో అత్తరు కలిపి ఇంట్లో చల్లినా సరే మనకు మంచి ఫలితాలు వస్తాయి. అలానే గుమ్మాల దగ్గర చల్లుకున్నా సరే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సకల శుభాలు చేకూరుతాయి. అలాగే మన సుడి కూడా తిరిగిపోతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి అత్తని ఖచ్చితంగా మీ ఇంటికి అమావాస్య రోజు తెచ్చుకోండి. అమావాస్యలో అత్తరు తెచ్చుకుంటే అదృష్టమని శాస్త్రం చెప్తుందనమాట. అందుకే అత్తర్ని అయితే మర్చిపోకుండా ఇంటికి తెచ్చుకొని అమావాస్య రోజు ఇంటి చుట్టూ అలాగే లక్ష్మీదేవి పటానికి కూడా పెట్టడం, అలాగే మీరు మీ డబ్బును దాచే ప్రదేశంలో కూడా కొంచెం అత్తన్ని చిలకరించడం చేస్తే మన సుడి తిరిగిపోయినట్టే, మనకంతా కూడా మంచి జరిగినట్టే అని చెప్పొచ్చు. అనంతరం వచ్చేసి ఇంకోటి ఏంటంటే మంగళకరమైన వస్తువు అండి ఇప్పుడే చెప్పేది. కాబట్టి పసుపుని ఇంటికి తెచ్చుకోండి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, అశుభాలను దూరం చేస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. అమావాస్య రోజు పసుపు కొంటే మనకేంటంటే శాస్త్రాలు ఈ విధంగా చెప్పబడుతుంది, అనంత సంపద మన సొంతం అవుతుందన్నమాట. పసుపుకు అంతటి శక్తి ఉంటుంది నిజం చెప్పాలంటే కనుక. కాబట్టి పసుపుని ఇంటికి తెచ్చుకోండి. పసుపు వల్ల మనకి ఏంటంటే ఎన్నో మంచి ఫలితాలు మనం పొందవచ్చు. కావున పసుపు ఒక చిన్న ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత అదే పసుపుతో మీరు గుమ్మానికి రాయొచ్చు. అలానే కాకుండా కాళ్ళకు రాసుకోవచ్చు. మనం ఏంటంటే పసుపుని వంటల్లో కూడా వాడుకోవచ్చు. కాబట్టి పసుపును ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. అమావాస్య రోజు పసుపు ఇంటికి తెచ్చుకుంటే మంచిదన్నమాట. చాలా మంచి ఫలితాలను చూడగలుగుతాం కాబట్టి మనం ఏంటంటే పసుపుని ఇంటికి కొని తెచ్చుకోవాలన్నమాట. మన ఇంట్లో శుభకార్యాలకు మన ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ చేసుకుంటాం, ఎప్పుడు ఇబ్బంది ఉన్నవాళ్ళు అమావాస్య రోజు పసుపుని ఇంటికి తెచ్చుకోవడం వల్ల ప్రారంభించుకోండి. మెల్లమెల్ల మార్పు మీరే ఆశ్చర్యపోతారు చూసి. రెండోది వచ్చేసి ఏంటంటే ధనియాలు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ధనియాలు కొంటే మనకు అదృష్టం. ధనియాలు బంగారంతో సమానం కాబట్టి పురాణంలో చెప్తుంది కాబట్టి ధనియాలు కొనడం చాలా మేలని భావిస్తూ ఉంటాం. అందుకే ధనియాలను ఏంటంటే కొని తెచ్చుకోండి. ఒక పావు కేజీ ధనియాలను కొని ఇంటికి తెచ్చుకోండి. ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో చూడండి. ధనియాలు మాత్రం ఖచ్చితంగా ఇంటికి కొని తెచ్చుకోండి. ఇంకా ఇలా ఈ ధనియాలు ఏంటంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి మీరు ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం అండి. ఇక్కడ గుర్తుపెట్టుకొని చెప్పాం కదా, ఇన్ని యాలకులు, అలాగే ఉప్పు, ధనియాలు, పసుపు, అత్తరు, అలాగే వచ్చేసి కల్లులుప్పు, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదండి. ఇవన్నీ కూడా మీరు ఏం తెచ్చుకోండి, మీకు ఏది అవసరమవుతుంది, మీకు ఏది ఉపయోగపడుతుందో అదే మీరు తెచ్చుకొచ్చుకోండి. 2 వస్తువులు మీరు తెచ్చుకోండి. పసుపు, ఉప్పును తెచ్చుకోండి. పసుపు, ఆవాలు తెచ్చుకోండి. పసుపు లేదా అత్తరు, రాళ్ళ ఉప్పు తెచ్చుకోండి. ఇలా మీకు ఇష్టం అనమాట. మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు ఏంటంటే ఒక 2 వస్తువులు ఇంటికి తెచ్చుకోండి. ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో చూడండి. దురదృష్టాన్ని తొలగించుకోవడానికి వస్తువులు మనకు ఉపయోగపడతాయి. వస్తువులు కూడా ఏంటంటే మన ద్వారా మారుస్తాయి. మన దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని అంత శక్తులు ఉంటుందన్నమాట. పురాణంలో చెప్పబడుతుంది. అందుకే వస్తువులకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కాబట్టి అమావాస్య రోజు ఖచ్చితంగా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి.
అలా తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని పూజించి ఆ తర్వాత ఏంటంటే చక్కగా మీరు ఉపయోగించుకోవచ్చు. ఇక మీరు వాడేసుకుంటే సరిపోతుంది. అంటే మీరు అనుకోవచ్చు ప్రతి అమావాస్యకు తెచ్చుకోవాలంటే అవునండి, ప్రతి అమావాస్యకు తెచ్చుకుంటే మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా తెచ్చుకొని మీ జీవితాన్ని మార్చుకోండి. తర్వాత ఇంకా చెప్పే పరిహారం చేసుకోండి. ఇదేంటంటే కొబ్బరికాయ పరిహారం. ఇది ఎందుకు చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. కొబ్బరికాయ ఏంటంటే మన దేవుడికి కొట్టడానికి కాదండి మనం ఉపయోగించేది, ఇది దిష్టిపరంగా కూడా ఉపయోగించుకుంటుంటాము. నార్మల్గా ఏంటంటే కొబ్బరికాయ అతీత శక్తి ఉంటుంది. కొబ్బరికాయలో ఉండే నీళ్ళు ఏంటంటే అమృతంతో సమానమని మన పురాణాల్లో చెప్పబడుతుంది. అలాంటి పవిత్రమైన ఇంకో కొబ్బరికాయ, చాలా వరకు కొబ్బరికాయతో దిష్టి కూడా తీస్తామండి. నిజం చెప్పాలంటే మనం దిష్టి తీసుకుంటాం, కొబ్బరికాయ భగవంతుడి కొడతాము. కొబ్బరికాయలో ఉండే నీళ్ళు చాలా పవిత్రమైనవి. అలా కాకుండా అమావాస్య రోజును ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. కొబ్బరికాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా మార్పులు ఉంటాయన్నమాట. ఆ మార్పులను మనమే కళ్ళతో చూస్తాం, ఆశ్చర్యపోతాము. అందుకే ఏంటంటే అమావాస్య రోజు మర్చిపోకుండా కొబ్బరికాయ పరిహారం చేసుకోండి. అద్భుతమైన రిజల్ట్ ఏంటంటే పొందండి. ఇది ఎందుకు చేయాలంటే మనకు చెడు గాలి సోకుతుంది. ఏంటంటే చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది. మాకేదో గాలి సోకింది, మాకేదో ఏదో తెలియని ఒక అయమే పరిస్థితి, మాకేం చేయాలో అర్థం కావటం లేదు. కొంతమందికి అమావాస్య అంటే పడదు. నిజం చెప్పాలంటే అంటే ఎలా పడదంటే ఏదో తెలియని ఒక రకంగా భయం అనేది ఉంటుందన్నమాట. అమావాస్య వస్తే గుబులు ఆందోళన అనేది ఉంటుంది. అలాంటప్పుడు కూడా మీరు ఏంటంటే కొబ్బరికాయ పరిహారం అని చేయండి. ఇంకా ఇంకోటి ఏంటంటే కొబ్బరికాయ మా అంటే 20 రూపాయలు ఖర్చు చేస్తాం, కానీ ఆ 20 రూపాయలకి మనకి ఏంటంటే అంతకంత ఫలితం వస్తుంది, అంత మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి కొబ్బరికాయని తీసుకోండి. కొబ్బరికాయని తీసుకొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత దానిపైన చుట్టూ ఉంటుంది కదా, జుట్టు విలకంటాం కదా, అది ఉంచాలన్నమాట. అది ఉంటేనే పరిహారానికి అది కరెక్ట్ పనిచేస్తుంది. అది తీసేసారనుకోండి, కొత్త కొబ్బరికాయ ఏంటంటే బోడగా చేశారనుకోండి, ఇలా పీచు లేకుండా, అది పరిహారానికి పనిచేయదు. పైనుంచి పీచు తీసిన పిలక అంటాం కదా, జుట్టు ఖచ్చితంగా ఉంచాలన్నమాట. అలా ఉంచిన కొబ్బరికాయని ఏంటంటే ఇంటికి తెచ్చుకోండి. ఇంట్లో ఈ పరిహారం చేయకండి, ఇంటి బయట చేసుకోండి. కాకపోతే ముందుగాలు తెచ్చుకోవచ్చు, లేకపోతే అమావాస్య రోజు కొని తెచ్చుకున్న అక్కడే పరిహారం చేసుకొని అక్కడే కనుక పడేయచ్చు అనమాట. అలా కూడా మీరు ఈ పరిహారం పనిచేస్తుంది. కాబట్టి ఒక కొబ్బరికాయని తీసుకోండి. ఇలా గాలి సోకింది, అమావాస్య పడడం లేదు, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, ఎవరికి చెప్పుకోలేము, మా సమస్యలు ఎవరితో చెప్పుకుందామా, ఎవరితో పంచుకుందామా అంటే ఎవరు మాకు లేరు. అందరు మా మీద ఏడ్చే వాళ్ళే, మా మీద ఏంటంటే కులుకునే వాళ్ళు, మేము పాడైపోతే చూసి నవ్వేవాళ్ళే, కానీ ఒక్కరు కూడా మేము బాగుపడితే చూసే వాళ్ళు అయితే ఎవ్వరు లేరండి. కాబట్టి ఎవరికి ఏ సమస్యలు చెప్పుకోలేము, కానీ మేము భరించలేకపోతున్నాం. అమావాస్య ఎందుకు పడటం లేదు, అమావాస్య వస్తే గొడవలు జరగడం, ఇబ్బందులు పడటం, అలానే కాకుండా అమావాస్య అనుకూలించటం లేదు, అనుకూలంగా లేదని చెప్పి బాధపడతారు. అలాంటి వారు గుర్తుపెట్టుకుని అమావాస్య అనుకూలించాలన్నా, అమావాస్య పరంగా ఇబ్బందులు ఉండకుండా ఉండాలన్నా, అమావాస్య రోజు మీకు చక్కగా ఉండాలన్నా సరే, కొంతమంది అమావాస్య వస్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, కొంచెం ఆలోచన పడిపోతారు, కొంచెం ఏంటంటే నెగిటివిటీగా ఉంటుంటారు, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు, అలా అయోమయంలో పరిస్థితిలో పరిసిపోతాడు. అలాంటి బాధ, డిప్రెషన్, అయోమయ పరిస్థితి ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తొలగించుకోవడానికి చెడు గాలి అన్నాం కదా, ఈ చెడు గాలి అనేది కూడా బయటపడడానికి ఇప్పుడు చెప్పే కొబ్బరికాయ పరిహారం ఉపయోగపడుతుంది. కొబ్బరికాయని తీసుకొని మీరు ఏంటంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళండి. అలా బయటకంటే మీ ఇంట్లో నుంచి దూరంగా చెట్లలో ఉంటాయి కదా, ఊళ్ళల్లో చెట్లు ఉంటాయి, ఆ చెట్ల దగ్గరికి వెళ్ళండి. పట్టణాలలో ఉన్నంటే కనుక ఇంట్లో చేయకండి. ఇంట్లో చేస్తే పెద్ద ఫలితం రాదు. మన ఇంట్లోనే మన నెగిటివిటీ అంతా ఉండిపోతుంది అనమాట. ఇంట్లో కాకుండా ఇంటి బయటకు వచ్చేసి కొబ్బరికాయతో ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి. అమావాస్య రోజు సాయంత్రం 6 గంటల సమయం చాలా పవర్ కలిగి ఉంటుంది. 6 గంటల సమయంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చి జనాభా ఉండే ప్రదేశానికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయని తీసుకొని ఎడమ చేతిలో పట్టుకొని మనం ఏంటంటే చక్కగా తన చుట్టూ 21 సార్లు తిప్పి ఆ కొబ్బరికాయని పగలగొడతారు. పచ్చలు ఏంటంటే ముక్కలు అయిపోవాలి. అంత గట్టిగా కొబ్బరికాయ కొట్టండి. అక్కడక్కడ మీ చెడు ఆగిపోతుంది, అక్కడెక్కడికి మీ జీవితం మారిపోతుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరేంటంటే ఎంత మంచి రిజల్ట్ చూస్తారంటే కనుక అంత మంచి రిజల్ట్ చూస్తారు, అసలు ఆశ్చర్యపోతారనమాట. ఎంత మంచి రిజల్ట్ వచ్చింది. అమావాస్య వస్తే మీకు ఇలా ఉంటుందంటే యాక్టివ్గా ఉంటారు, చాలా హుషారుగా ఉంటారు, చాలా వరకు మంచి ఫలితాలు అనేది చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా దిష్టి పోవాలన్నా, అలాగే చెడు పోవాలన్నా సరే కొబ్బరికాయ పరిహారం చేసుకోండి. అలా చేసేసి ఆ కొబ్బరికాయ పలగొట్టి వెనక్కి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. మంచి రిజల్ట్ మీరే మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి తప్పనిసరిగా ఈ అమావాస్య రోజున కొబ్బరికాయ పరిహారం చేసుకొని, కొబ్బరికాయ అనుకోకండి, కొబ్బరికాయ వల్ల మన జీవితమే మారిపోతుంది. తలకిందులుగా ఉన్న జీవితం కూడా సరి చేసుకోవడానికి కొబ్బరికాయ పరిహారం అమావాస్యకు ఉపయోగపడుతుంది. 2025 సంవత్సరంలో ఉండే మన దరిద్రాలు, ఇబ్బందులు, కష్టాలు ఇక్కడికే ముగుస్తాయి. మన కొత్త సంవత్సరంలో ఏంటంటే ఎక్కువ ఇబ్బందులు, సమస్యలు రాకుండా ఉండడానికి ఈ పరిహారం అనేది మీరు చేయవచ్చు అనమాట. అందుకే కొబ్బరికాయ పరిహారం ఖచ్చితంగా
ఆచరించండి. తర్వాత అమావాస్య రోజు ముఖ్యంగా దూర ప్రయాణాలు చేయకండి. ప్రయాణాలు కొందరికి అనుకూలిస్తాయి, కొందరికి అనుకూలించవు. ప్రయాణాలు చేయకపోవడం బెటర్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రయాణాలు ఏంటంటే వాయిదా వేసుకోండి. అమావాస్య రోజు చేయకూడదు అసలు ప్రయాణాలు. నల్లటి దుస్తులు అస్సలు ధరించకూడదు. కొంతమంది ఏంటో పట్టించుకోరండి. మాకేంట్లే అమావాస్య అయితే మేమేం చేసేది ఉంది, ఇవన్నీ కూడా వేస్ట్, ఇవన్నీ కూడా మేము మూఢనమ్మకాలు అనుకుంటారు. కానీ అమావాస్య రోజు మీరు కనుక నల్లటి వస్త్రాలు ధరిస్తే మీ జీవితంలో శని పెరుగుతుంది, మీకు ఇబ్బందికరంగా ఉంటుంది, బాధాకరంగా ఉంటుంది. నలుపు ఎప్పుడు కూడా చెడుకు సంకేతం కాబట్టి నలుపుని ఎంత అవాయిడ్ చేసుకుంటే అంత మంచిది అనమాట. తిది వార నక్షత్రాలు ఉన్నప్పుడు అస్సలు నలుపుని ధరించద్దు. నలుపు వల్ల మనకు ఇబ్బంది రావడమే కాదు, దానివల్ల ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదని శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి నలుపును ఎప్పుడు కూడా వాడకండి, దూర ప్రయాణాలు చేయకండి. అలాగే కాకుండా మీరంటే గిట్టని వాళ్ళ దగ్గర అస్సలు వెళ్ళకండి. అలా వెళ్ళిన మీకు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.